ములుగు జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని వెంకటాపూర్, ములుగు, మల్లంపల్లి మండలాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీ భద్రత మధ్య సెకండ్ ఫేజ్ పోలింగ్ కొనసాగుతోంది. వణికించే చలిని సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రెండో విడత జోరుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో రెండో విడత ఎన్నికలు మాత్రం ఉదయం 7 గంటల నుంచి బ్రహ్మాండంగా ఇక్కడ కొనసాగుతున్నాయని చెప్పచ్చు. ఇదే జిల్లాలో మొదటి విడత ఎటునాగారం, తాడువాయి, గోవింద్రపేట ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా నిర్వహించారు. ఇప్పుడు రెండో విడత ఎన్నికలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు, భారీ బందోబస్తు నడుమ ఇక్కడ ఎన్నికలైతే నిర్వహిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ప్రజలెవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు నిర్వహిస్తున్నటువంటి ఓటింగ్ శాతం 28% పైగానే జరిగిందని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే 1 గంట వరకు దాదాపు సుమారుగా 75 నుంచి 80% వరకు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఓటు వేయడానికి వస్తున్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వారికి వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. ఓటర్ల కోసం ఇక్కడ ప్రత్యేకంగా టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. వారి వాటర్ సౌకర్యాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే రెండో విడతలో ఎన్నికల్లో భాగంగా 152 సర్పంచులకు గాను 467 వార్డు మెంబర్లకు గాను 66,776 మంది ఓటర్తో ఈ యొక్క రెండో విడత ఎలక్షన్ అయితే నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి విడత ప్రశాంతంగా ముగిశాయి. రెండో విడత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహిస్తుందని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వెంకటాపూర్ మండలంలో ప్రశాంతంగా ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల వరకు మాత్రం 18% ఓటర్లు అయితే 18% అయిందని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే పూర్తి అయిపోయే వరకు మొత్తం ఇక్కడ 90 నుంచి 95% వరకు పూర్తయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని సౌకర్యాలు అయితే ఎన్నికల అధికారులు కూడా ఏర్పాటు చేశారని తెలియపరిచారు. ఇప్పటికీ ములుగు జిల్లాలో ఇది రెండో విడత ములుగు, వెంకటాపూర్, మల్లంపల్లి 3 మండలాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ప్రశాంతంగా ఓట్లు నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. మన ప్రభాకర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.